లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, తాజాగా మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కొన్ని రకాల కామెంట్స్, ఎలిగేషన్స్ చేయటం జరిగింది. అందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ బాబు అతను ప్రెస్ మీట్ పెట్టి సమోసాలు, ఎన్ని సమోసాలు, భోజనాలు, కార్పెట్లు, తైతక్కలు, వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. బిల్ గేట్స్ గారికి ఏటీ ఇచ్చారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయటం. సో దీంతో పాటుగా ఇంకొంతమంది అయితే ఆయన దొంగని, ఫ్రాడ్ అని, అదని ఇదని కూడా సంబోధించడం జరిగింది. సో ఈ కామెంట్స్ చేసిన వాళ్ళపైన మీ అభిప్రాయం అండి? బిల్ గేట్స్ గారు ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ మారింది. ఫౌండేషన్ పెట్టి ఆయన సొంత ఆస్తిలో 2045 ఎలా పెంచారు? 99%. రిపీటింగ్ అగైన్ 99%. లక్షల కోట్ల రూపాయలు ప్లెడ్జ్ చేసి మలేరియాతో సహా, హెచ్ఐవితో సహా అనేక విషయాల్లో ప్రజలకు లాభం చేసేటట్లు, రైట్, దాంతోపాటు సీడ్స్ మిగతా వాటిలో ఏం చేయాలని దాని మీద ప్రజల ఆరోగ్యం విషయంలో ఇవన్నీ ఆయన ప్రెడ్ చేశారు. ఆయనకి మద్దతుగా వారెన్ బఫెట్ గారు, ఆయన ఫ్రెండ్, ఈ ఫౌండేషన్ 4 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాడు. విచిత్రం వినడానికి 3 పిల్లలు అనుకుంటాం. పిల్లలు ఒక్కొక్కళ్ళకి కూడా $1 మిలియన్, 8 కోట్ల రూపాయలు. వాళ్ళు ఉండే ఇల్లు 30 కోట్లు ఎంత ఉంటుంది ఆ పిల్లలు ఉండేది. ఈయన ఉండేది 1000 కోట్లు ఉందేమో, 500 కోట్లు, 2000 కోట్లు. 10 కోట్ల రూపాయలు మాత్రమే పిల్లలకి బిల్ గేట్స్ కేటాయించి మిగతా అంతా కూడా ఎలా చేసింది. ఆయన మీద కొన్ని ఆరోపణలు లేకపోలేదు, అఫ్కోర్స్ ఉన్నాయి, ఏదో సీడ్స్ అది. కానీ మొన్న ఎపిస్టన్ ఫైల్స్ ఆయన ఒక రష్యన్ అమ్మాయిని అడిగారని ఇది రాశారు. ఎపిస్టన్ అనే అతను ఏ కన్విక్టెడ్ క్రిమినల్ అతను. ఓకే, 2009. ఆయన ఇది 2009 తర్వాత మా దేశ మంత్రులు కలిసి వచ్చారు. కన్విక్షన్ అయిపోయి జైల్లో, మీకు అర్థమైంది కదా, కన్విక్షన్ అయ్యి జైల్లోకి వెళ్ళి కన్విక్టెడ్ అయిన వాడిని, ఎందుకంటే మేము ఇండియన్ ఒలింపిక్ అని మాట్లాడారు. ఏముంది, వాళ్ళందరూ అడల్ట్ మహిళల, చిన్న మహిళల అని మాట్లాడతాడు మన దేశ మంత్రి గారు. ఆయన ఢిల్లీ వస్తే మోడీ గారు ఆయనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రితం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ అంటే మా ఇండియాలో అమ్మనే ఐ అంటాం, ఇండియాలో కాదు ఆయన అంటారు, మా తెలుగులో మాత్రం అమ్మనే అంటాం, అమ్మని అంటాం, కానీ ఆయన అయ్యి అంటారంట. ఆయన కొత్త భాష ఇండియాలో అనవద్దు, మీ గుజరాతీ భాషలో చెప్పుకోండి, లేదా ఇంకో చోట చెప్పుకోండి, మాకు అసలు ఇండియాలో మాకేం చెప్తారు, మా అమ్మ అనే పదాన్ని మీరెవరు కాదంటానికి. సరే అని ఆయన మీటింగ్ అయితే అనలేరు, అంత ధైర్యం లేదు వీళ్ళకి. బొందులాగా వేసే లోపల కేసులు వచ్చేస్తాయని. నిజమండి. అవును, మోదీ గారు టచ్ చేయలేదు. మోడీ గారు వాళ్ళ ఆదాని కన్నా వాళ్ళ పాదదాసులే కదా, వాళ్ళు వీళ్ళని కదా, అందరూ కదా. ఆదాని ప్రదేశ్ అయిపోయింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్. వాళ్ళు మాట్లాడరు. అంటే వాళ్ళతో మీట్ అయితే మాత్రం గ్రేట్, వీళ్ళు నచ్చనాలతో మీట్ అయితే దారుణం, దొంగ. ఈ పదాలు ఇవాళ ఒకటి అడుగుతున్నాను, ఈ మాట్లాడేవాళ్ళు ఆయన వెళ్ళాడో లేదో అలా చూసాం, కనపడింది. వీళ్ళు ఎంతమంది రేపొద్దున ఇదే కనుక ఆయన మీద చేస్తే దుర్మార్గం. నేను చెప్తున్నాను, వీళ్ళు ఎంత బాధగా ఉందంటే, కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమిళనాడులో పార్టీ పెట్టిన విజయ్ అని ఆయన్ని ఉదాహరిస్తూ, నువ్వు త్రిష ఇంటి ముందు నుంచి బయటికి రా అని చెప్పి ఒక మాట్లాడారంటే కడుపు రగులుకుపోతా ఉందండి. వీళ్ళని ఏం పుట్టారండి వీళ్ళు, అసలు నాకు అర్థం కాదు. సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే ఆ విజయ్ గారి విధానాల మీద విమర్శించండి. అవును, ఒక మహిళను తీసుకొచ్చి ఆ ఇంట్లో నుంచి బయట అంటే మాట్లాడతాను సిగ్గు లేదా? ఇది విధానాల మీద మాట్లాడతామా? ఇది రేపు పొద్దున ఇదే ప్రతిపక్షాలు ఎలా కూర్చుంటే, ఇప్పుడు ఇందాక వీళ్ళు చేశారు కదా,
వీళ్ళందరూ తిరిగే దిక్కుమాల ఇళ్ళన్నీ కూడా ఫోటోలు తీసి పెడతా ఉంటారు. రేపు ఇంకేం పని ఉండదు ఇంకా, దానివల్ల సస్తారు ఇంకా. ఉపయోగం. వీళ్ళందరూ పెద్ద సచ్చరిచందులు. నేను చెప్తున్నానండి, ఇప్పుడు మన ముందు నేను ఉన్నాను, కాఫీ టీ కూడా పుట్టిన తర్వాత నాకు అలవాట్లేదు. మీరు వచ్చారు, వస్తే ఫ్రెండ్స్ వస్తే నేను గోదావరి జిల్లా కాబట్టి ఆదిత్య చెప్తాను అంతవరకు అదే. కానీ మిగతా విషయాలు కూడా చాలా దూరం, అసలు చాలా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారా? వీళ్ళ రాజకీయ నాయకులు మాత్రం ఏం చేసి నడుస్తుందా రాష్ట్రంలో? వీళ్ళ రాజకీయ నాయకులకు ఉన్న కళలని తెలియదా ప్రజలకి? తెలుసు కదా, అందరూ కాకపోవచ్చండి అందరికి. అంటే వాళ్ళ ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ మచ్చ ఉంటుంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అండి. వాళ్ళు మానవులే కదా, దేవతల దేవుళ్ళు పైకి పెట్టుకున్నాను. కానీ ఇవాళ వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు వచ్చినప్పుడు ఇది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగితే, 25 ఏళ్ల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అప్పుడు? 20 ఏళ్ల క్రితం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ రాలేదా? వీళ్ళందరూ గుమ్మడికాయలు ఇవ్వలేదా? కాదండి, బిల్ క్లింటన్ గారికి తర్వాత వీళ్ళకి ఇవ్వలేదా? ఓకే, ఎవరేంటో మనకు తెలియలేదా వాళ్ళు? అంటే నేను ఇంకోటి చెప్తాను, మనకు నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు బిల్ గేట్స్ గారు ఇదే వచ్చారు. అది ఆయనకి ఎప్స్టీన్ ఫైల్స్ రాకముందు ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయింది. వచ్చిన తర్వాత దిగిపోయారు. తెలుగుదేశం 135 మంది ఎమ్మెల్యేలో 100 మంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు బావగారే మాకు ముఖ్యమంత్రి అవ్వాలనుకుని అటే వెళ్ళిపోయారు. రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి చేశారు అనుకోండి, అప్పుడు తిట్టరు అనమాట. అంటే మనకు నచ్చిన వాడు ఉంటే అప్పుడు బాగుంటుంది. ఆయన గొప్ప హీరోస్, ఇదే ఉంది చిన్నదే. రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది కాబట్టి ఆయన ఎవరండి? ఆ ఎమ్మెల్సీ గారు అనుకుంటా, మాజీ గవర్నీలు ఏ రకం టీ అని అడిగారు. మాజీ ఎమ్మెల్యే అండి, సారీ మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు. ఆయన ఏ రకం టీ అంటే, వీళ్ళేమో 3 రోజెస్ టీ అని రోజా గారు కొంతమంది మా రోజా గారు నామినిస్తారని చెప్పి వీళ్ళు ఆ బ్యాచ్ ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా అని. ఏ రకం టీ ఏంటండి? కెట్లీ టీ ఇస్తారో ఏదో ప్యాకెట్ ఇస్తారు. ఏ రకం టీ అయితే రాష్ట్రానికి ఏంటి సంబంధం అడుగుతున్నా నేను. అలా మైండ్ ఏమైనా పోయిందండి పెద్దానికి? అలాగే అర్థం ఉందండి. ఏ కారులో తిప్పారు అని, ఏంటి కారు ఏమిటి? భోజనాలు ఏం పెట్టారు? పెట్టుంటారు, ఆ పరకాల పెద్దగా చెప్తారు. పప్పు చారు, బాతు ఏంటంటే ఆకుకూరలో, పాలకూరలో అని చెప్తారు. చెప్పాలి, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు అర్థం అవ్వట్లేదండి. నాకేమో కార్పెట్, ఏదో కార్పెట్ తైతిక్కలు ఎలా తైతిక్కలేదు సార్. బిల్ గేట్స్ తైతిక్కలు ఆడతారా? ఆయన తైతిక్కలు ఆడతానికి వచ్చాడండి ఏపీకి. నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నా సరే ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రానికి ప్రశ్నించడం తప్పులేదు, ప్రశ్నించండి. మీరు ఎంత ఖర్చు చేశారు, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? అంతవరకు ఓకే, రైట్. కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉండగా, రాజశేఖర్ గవర్నమెంట్లో, తర్వాత రోసే గారి గవర్నమెంట్లో, ఆంధ్ర ద్రోహిగా మారిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరో కూడా వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు తైతిక్కలకి బ్యాచ్ చెప్తారా? ఎవరైనా వస్తారండి? మీరు సందిట్లో సడమి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేసారుగా. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను వేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదట ఏమనుకున్నాను, చాలా తప్పుగా చేసిన భావం ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ గారు ఎలా ఉందో సరే, ఎందుకంటే సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 20వ తారీఖున పార్లమెంట్లో ఎంత దారుణంగా చేశారో, ఎంత దుర్మార్గంగా చేశారో చూసారండి. అది కళ్ళ ముందు అసలు బాధ వచ్చేసింది. రాష్ట్ర విభజన వేరు అయిపోయింది కాబట్టి నేను తప్పను, సోదరులు తెలంగాణ అయిపోయింది. కానీ మన బంగారం మంచిది కాలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఎంతమంది మీడియాలు నిన్న ఉన్నాయి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు దీని మీద చచ్చిపెట్టారు లేదు నాకు తెలియదు. అంటే చేత కానీ చావ చచ్చి నిలదీలేని దిక్కుమాలిన సమాజం ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారా? విభజన హామీలు మాట్లాడితే చెప్పులు గొడవ, మాట్లాడితే ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు అక్రమ సంబంధాల గొడవ, మాట్లాడితే ఇంకో గొడవ. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఇవాళ చర్చా వేదిక. ఏంటండి రాష్ట్రం కడుపు మండిపోతుంది, భావితరాలు దెబ్బతింటా ఉన్నాయి. ఓ పక్కన అది మాట్లాడుతుంటే సమోసా కూడా అడిగారు. అవునండి, కార్న్ సమోసాను సమోసా తింటారండి? తినొచ్చండి, మీకెందుకండి? తింటే జనరల్గా అడుగుతున్నాను సార్. నాకు నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కి ఆయనకి ఏం పెట్టారో ప్యాకేజీ మొత్తం కట్టి ఇలా అడిగే వాళ్ళందరికీ పంపించేయండి. ఇదే చెప్పి దగ్గర కూర్చుని మీరు తిన్న తర్వాత
రమ్మన్నారు, మిమ్మల్ని కళ్యాణ్ బాబు గారు చూసి రమ్మన్నారని చెప్పానండి. మేము మీరు నాకు అర్థం కాదు సబ్జెక్ట్, మిగతా అది మాట్లాడారు, ఓకే, టాపిక్ డైవర్ట్ చేసుకుంటా, అనవసరంగా ఆ కోపంతో చేయటం మంచి పద్ధతి కాదు. ఇవాళ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అనేది అక్కడ కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి ఫస్ట్. మీకు ఆ ధైర్యం లేదు, అందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గర అసలు అక్కడ ఉండదు. టైగర్ ఇప్పుడు ఇంత టోన్ కనపడింది కదా, ఇంత టోన్ వచ్చింది కదా, వీళ్ళందరూ ఒక్కొక్కరు సింహాలే గర్జించారు, పులులై గాండ్రించారు, ఏనుగులై గేంకరించారు, ఎలుగు వంటలే జబ్బలు సడుచుకున్నారు. వీళ్ళందరూ ఎన్ని పార్టీలు కేంద్రంలోకి వెళ్ళి పిల్లుల్లాగా, నక్కల్లాగా, ఎలకల్లాగా అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. అందుకని ఎలా మీ సౌండ్లు మ్యా సౌండ్లు చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. వీళ్ళని ఇక్కడ మతంలోను కులంలోనూ పెట్టేసి ఇలాంటి సిల్లీ ఇష్యూస్ చేసుకుని మనం దాని మీద చర్చి పెట్టేటట్టు చేస్తే నేను డైవర్ట్ అవను. డైవర్ట్ అవ్వమని కాదు, ప్రజలకి ఏం సంకేతం ఇస్తున్నారంటే, ఆడు మనం ఉన్నప్పుడు వస్తే సూపర్, అవసరం ఉన్నప్పుడు వస్తే వేస్ట్ ఫెలో, మళ్ళీ ఆడు వస్తే ఇదే కోపం. వీళ్ళ కారణం వీళ్ళు కూడా అనిపించారు. ఎందుకంటే ఇవాళ మీడియాలో నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ ఒక రాజకీయ నాయకుడిని బూతులు తిట్టి వాళ్ళ కుటుంబాన్ని బూతులు తిట్టినాలని వీళ్ళు ఒక మీడియా ప్రాసెస్ ఉంది. ఆయన ఇటు వెళ్ళగానే ఇది మానేసి వీళ్ళు సూపర్గా ఒక లెవెల్ తీసుకెళ్ళిపోతున్నారు. అలా ఉద్యమాలు చేయరు, టీవీలోనే చేస్తూ ఉంటారు. నిజమేనండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు వెళ్ళిపోయి ఆ నాయకుడిని వాళ్ళ కుటుంబాన్ని, ఆ కులాన్ని కూడా తిట్టే వీళ్ళు సూపర్ అయ్యి మళ్ళీ రాత్రి ఇక్కడ మార్గాన్ని వీళ్ళు పాదవిస్తారు. ఇవాళ రాష్ట్రాల్లో రాజకీయాల్లో బూతులు తిట్టిన వాళ్ళు, లేకపోతే అడ్డంగా మాట్లాడిన వాళ్ళు, వీళ్ళే హీరో వర్షిప్ అయిపోయారు. నేను మై హంబుల్ రిక్వెస్ట్ టు సుధాకర్ బాబు గారు, అంగుల్ రిక్వెస్ట్ టు అదర్ జెంటిల్మెన్, ఈవెన్ ఫ్రమ్ అధికార పార్టీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, లులు మాలలో మీరు చేసిన తప్పని. ఇవాళ ఒకసారి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు రేపు పొద్దున్న మళ్ళీ ఆపోజిషన్లోకి మీరు వచ్చి మళ్ళీ మీరు ఆ కాఫీ ఏ బ్రాండు, బ్రూ కాఫీయా, దాంట్లో చికోరీ పర్సంటేజ్ ఎంత సావలేమండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రైట్, దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి, రాష్ట్ర హక్కుల మీద మాట్లాడండి. విదేశీ నుంచి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆయన మీద మొత్తం అంతా అనువదించి నిన్న జరిగిందంతా బిల్ గేట్స్కి పంపించారంట, ఆయన ఓన్ టీమ్. అయ్యో, ఎస్, వాట్ ఐ హెడ్ మేబీ ట్రూ ఆర్ మే హెడ్ బి ట్రూ. ఓకే, ఎన్నో ఆయనకు సెపరేట్ టీం ఉందండి. ఆయన వచ్చిన ప్రతి ఇక్కడ కాదు, ఏ దేశం వెళ్ళినా సరే అక్కడికి వచ్చిన కటింగ్స్ కానీ మేజర్ పత్రికలో కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఆయనకి నివేదిస్తారు. ఓకే, ఆయన దేశాధినేత కాకపోవచ్చు, కానీ డెఫినెట్గా మన రాష్ట్రానికి ఎంతో కొంత మైనస్ పాయింట్లు ఉంటే నిలదీద్దాం. ఇఫ్ ఇట్ కన్ఫర్మ్ అయితే డిఫరెంట్ సార్. అది కానీ ఇవాళ ఏ పర్పస్ మీద వచ్చారు ఏంటి ఇది? ఇవాళ హైదరాబాద్ నేను ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూశాను 1995, అంటే సరిగ్గా ఎన్ని సంవత్సరాలు అయింది? 31 సంవత్సరాల క్రితం వచ్చారు ఆయన. 40 సంవత్సరాలు దాటినప్పుడు ఆయన బాబు చంద్రబాబు గారు 44 సంవత్సరాలు. అవును, అప్పుడు వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ 5 నిమిషాలు 10 నిమిషాలకి ఇస్తే అరగంట. నేను మళ్ళా చెప్తున్నాను, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పురోగతికి ఫౌండేషన్ 90sలోనే పడింది. సిఎంసి కానీ సోలిక్ సిస్టమ్స్ కానీ సత్యం రామలింగరాజు గారు కూడా ద అసోసియేట్ ఫర్మ్ బిఫోరే పెట్టారు. చాలామంది తెలియదండి. సరే ఏమన్నా కానివ్వండి, అప్పుడు చిన్నవి. సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని Y2Kని అందిపుచ్చుకుని దాని సమస్యని, దాంట్లో తెలుగు వాళ్ళు ఎన్ని లక్షల మంది వెళ్ళారు అమెరికాకి. అక్కడ హైదరాబాద్ని ఎస్ఎం కృష్ణ గారితో పోటీపడి వాళ్ళే జెలస్గా ఫీల్ అయ్యి ఒక స్టేజ్ తీసుకురావడానికి ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఒక కారణం గుర్తుంచుకొని, హైదరాబాద్లో ద లార్జెస్ట్ ఎవర్ క్యాంపస్ built beyond America, that is nowhere else, only in Hyderabad. ఒక తెలుగు రాష్ట్ర రాజధానిగా వచ్చింది. దాని తర్వాత గూగుల్ మళ్ళా చెప్తున్నారు 2026 మార్చి ఏప్రిల్ నాటికి దాదాపు 3.3 మిలియన్ స్క్వేర్ ఫీట్తో ఇవాళ హైదరాబాద్లో ప్రపంచంలో ఇప్పుడు 30-40 వేల మంది అయిపోతారంట. రెండో అతిపెద్ద సెంటర్, సింగిల్ సెంటర్గా గూగుల్ సాఫ్ట్వేర్ నో హైదరాబాద్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అప్పుడు వచ్చిన దానికి అప్పుడే వచ్చిందండి. గూగుల్ కూడా అప్పుడే వచ్చింది. అప్పుడున్న పునః యాక్సెప్టెన్స్ అయిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారు, ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. అందువల్ల ఎవరు కాదనుకున్న అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకా అందుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత రోసే గారు తీసుకెళ్లారు, కిరణ్ గారిని వదిలిపెట్టండి. ఆ తర్వాత ఏమో మన కేటీఆర్ గారు తీసుకెళ్లారు, రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ 3 లక్షల కోట్ల రూపాయలు ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి చేరుకుంటుంది అంటే డెఫినెట్గా ఆ రోజు ఉన్న పాలకులు, తర్వాత అందిపుచ్చిన పాలకులు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న తర్వాత
ఇవాళ బిల్ గేట్స్ గారు ఇచ్చినలాంటి అండ ఆ రోజు హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను పరోక్షంగా నా మర్చిపోకూడదు. అవును. అలాంటి ఆయన బూతులు తిడుతుంటే కౌంటర్ స్పందించిన వాళ్ళు 5 కూడా లేరు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు చచ్చిపెట్టారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చిందండి. మనం మర్చిపోకూడదండి, విలువలు మర్చిపోకూడదు. తప్పు ఉంటే నిలదీద్దాం. కానీ మన రాష్ట్రానికి తెలంగాణ కూడా మన రాష్ట్రమే, తెలుగు రాష్ట్రాలే కదా. ఇవాళ ఇలా జరుగుతుంటే రెండోసారి ఏమన్నా ఆయన ఎమిరిటస్ రిటైర్ అయినట్టు ఉన్నా ఆయన కూడా నడిచే అవకాశం ఉంది కదా. అవును. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ కొన్నాళ్ళు పోతే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతండి? ఎస్సీజెట్ కాకుండా బయట వచ్చే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2,000-4,000 కోట్లు కూడా లేవని పరిస్థితి. ఆ చిన్న ఒరిస్సాలో ఎక్కువ ఉందంట. అందువల్ల హైదరాబాద్ పక్కన మహారాష్ట్రలో ఎంత ఉంది? లక్షల కోట్లు. తమిళనాడులో లక్షల కోట్లు, కర్ణాటకలో ఇప్పుడు 5 లక్షల కోట్లు దాటిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్లు లేదంటే ఇలాంటి వాళ్ళ అండ మనకు అవసరం ఉంటుంది. అవును. మైనస్ పాయింట్లు ఉంటే సమర్థించట్లేదు, పాజిటివ్గా వెళ్ళండి. యువతరం ఆ కులగజ్జి మతపిచ్చి వారసత్వ రాజకీయ పార్టీల నాయకుల యొక్క బానిసత్వ పిచ్చించి కనీసం కొద్దిగా బయటకు సొంత వ్యక్తితో ఆలోచించమని చెప్తాను. అలా మరొకసారి చెప్తున్నా, వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా ఎందుకు పదే చెప్పాలి చూస్తున్నాను మీ దాంట్లో. పూర్తిగా వారి తల్లిదండ్రులు వ్యాఖ్యలు చేసే వాళ్ళు నేర్పిన సంస్కారం ప్రకారం, వాళ్ళ నాయకుడు ఇచ్చిన సంస్కారం ప్రకారం, వాళ్ళ మత పెద్దలు ఇచ్చిన సంస్కారం ప్రకారం వ్యాఖ్యలు ప్రతిఫలిస్తాయి. క్రెడిట్ ఏమున్నా సరే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి చెందుతుందని సవ్యంగా మనం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.